హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ. సో మీరు ఇక్కడ చూసినట్లయితే టేబుల్ పైన ఇన్ని రకరకాల కత్తులు అయితే ఉన్నాయి. వీటిలో మీరు ఏదో ఒక కత్తిని యూజ్ చేస్తారు కావచ్చు, ఇంట్లో కూరగాయలు కోయడానికి కావచ్చు, లేదా వేరే ఏదైనా ఐటమ్ని కట్ చేయడం కోసం కావచ్చు యూజ్ అయితే చేస్తారు. బట్ అవిటిని కట్ చేసేటప్పుడు బై మిస్టేక్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది కట్ చేసేటప్పుడు ఇట్లా ఇప్పుడు మనం ఈ క్యారెట్ ఉంది, దీన్ని పట్టుకొని ఇట్లా కట్ చేస్తుంటాం కదా, అప్పుడు ఇది కట్ కాగానే దాంతో పాటుగా మన చేయి కూడా కట్ కావడం జరుగుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఈరోజు ఈ వీడియోలో ఒక క్రేజీ ప్రోడక్ట్ని అయితే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాము. అది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసిర్రు మన వాళ్ళు. అదేంటిది అంటే కట్ ప్రూఫ్ గ్లౌజెస్ అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ గ్లౌజెస్ ఇవే. ఈ కంపెనీ వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే ఒకవేళ మనం ఈ గ్లౌజెస్ వేసుకుని ఏదైనా ఐటమ్ని కట్ చేసినాం అనుకోండి, కట్ చేసేటప్పుడు బై మిస్టేక్లో ఒకవేళ ఈ కత్తి కనుక మన చేతికి తగిలినట్లయితే, అంతేకాకుండా కొద్దిగా ప్రెషర్తోని మనం ఈ చేతి పైన గీసినా సరే మన చేతికి వచ్చేసి ఏం కాదు అనేది చెప్తారు. ఈ వీడియోలో ఈ గ్లౌజెస్ వేసుకొని ఇక్కడ ఉన్న కత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని టెస్ట్ చేయబోతున్నాము. అసలు ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ ఇవి వర్క్ అయినట్లయితే మీకైతే రికమెండ్ చేస్తాం. తర్వాత మీరు కొనుక్కోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కొనుక్కోవచ్చు. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ గ్లౌజెస్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. మీరు చూసినట్లయితే 2 గ్లౌజెస్ అయితే రావడం జరిగింది. వీటి కాస్ట్ వచ్చేసి ఎంత అంటే నాకు తెలిసి 400 రూపీస్ కంటే తక్కువనే. ఇక్కడ మీరు చూసినట్లయితే దీని మీద హై పర్ఫార్మెన్స్ కట్ లెవెల్ 5 అని అవుతుందన్నమాట. ఇది ఏంటిదో ఏమన్నా తెలిసి లెవెల్ 5 గ్లౌజెస్ అనుకుంటేవి. అంతవరకు ఇవి వచ్చేసి మన చేయి కట్ అయినట్టయితే కాపాడడం జరుగుతుంది. సో ఈ గ్లౌజెస్ని అయితే వేసుకుందాం. డిఫరెంట్ మెటీరియల్తో అయితే గైస్ దీన్ని తయారు చేసారు. నార్మల్గా మనం వెల్డింగ్ చేసేటప్పుడు అవటి ఐరన్ రాడ్లు కట్ చేసేటప్పుడు వేసుకుంటాం కదా, అవిట్లాగానైతే లేవు. ఇవి సంథింగ్ డిఫరెంట్ ఉన్నాయి. స్వెటర్లు ఉంటాయి చూడు, పాతకాలం గట్లున్నది బట్టల. సో ఈ గ్లౌజెస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఎక్కువ కటింగ్ వర్క్స్ చేసినా సరే, లేకుంటే మీ ఇంట్లో వాళ్ళకి ఇవి తెచ్చేయాలనుకున్నా సరే, ఇవి ఆరామ్సే మనకు వర్క్ అయితే కావడం జరుగుతుంది. వాళ్ళ చేతులు కోసుకోకుండా ఇటువంటి ఐటమ్ అయినా సరే కట్ చేయగలుగుతారు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నా చేతిలో ఒక చిన్న కత్తి అవుతుంది. ఇది షార్ప్నెస్ కొద్దిగా తక్కువ ఉంది. దీంతో చేతిపై ఒకసారి కోసుకుంటాం. ఏమైతలేదు కానీ కొద్దిగా భయం అవుతుంది. ఎంతైనా కత్తితో మనం చేయి మీద కోసుకుంటే అది దిగుతుందేమో అని చెప్పేసి. బట్ దీనికి గ్లౌజెస్కి ఏమైతలేదు. మీకు ఆల్రెడీ సౌండ్ వినబడుతుంది కావచ్చు ఎంత ప్రెజర్తో గీస్తున్నాను. అయ్యో ఏమవుతుంది. నేను ఇదే కత్తితోని క్యారెట్ కోసి చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇక ఎంత ఆరామ్సే దిగుతుందో, ఈజీగా కట్ అవుతుంది. బట్ మనకు గ్లౌజెస్కి వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే అవుతలేదు. ఇప్పుడు దీని తర్వాత ఇంకోటి గీ కత్తి ఉన్నది, క్వశ్చన్ ఉంది. ఇది దీంతో ట్రై చేద్దాం. ఇట్లా కూర్చున్నట్టు అయితే ఇట్లా పోతుంది, దట్టుకుంటుంది. పువ్వులు ఎత్తున్నాయి అంతే, ఏమవుతుంది పువ్వులు ఎత్తున్నాయి అంతే దీంతో. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కోసే కత్తి. ఇదైతే మొత్తం పనే ఎత్తలేదు. ఇక ఏమవుతుంది, షార్ప్నెస్ ఎటు రైటే ఉంది, ఏమైతలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ కత్తి, అది రంపం కత్తి. సేమ్ రంపం కత్తులు వేస్ట్. అండ్ ఇప్పుడు మనం దేంతో అయితే కట్ చేయబోతున్నామో గాయస్, ఇది చాలా అంటే చాలా షార్ప్గా అయితే ఉంటుంది. కటర్స్ మీకు తెలిసిందే, ఈ బ్లేడ్లు మస్తు షార్ప్గా ఉంటాయి. ఇప్పుడు దీంతో ట్రై చేద్దాం. ఏమైతలేదు రీగో. మనకు ఎప్పుడైనా సరే ఒకవేళ దేనైనా కట్ చేస్తున్నాం అనుకోండి, జస్ట్ ఇట్లా ఆనినట్టు ఆనుతుంది. ఇంత ప్రెషర్తోని ఎవడన్నా చేయి మీద కత్తి పెట్టి కోసుకుంటారా, కానీ ఇది ఆపుతుందంటే అది గ్రేటు. నెక్స్ట్ వచ్చేసి ఈ కత్తి ఫుల్ ప్రెషర్తో పోతున్నాడు కానీ ఇగో లోపలికి పోతుంది నా చెయ్యిని. ఏదో మీద మీద ఇట్లా ఆనించుకుంటే ఇట్లా అంటలేను. ఇగో కొంచెం లోపలి కంటే ఇక్కడ సైడ్ రా, ఇదేరా షార్ప్నెస్. ఇగో నెక్స్ట్ చైనా కత్తి. ఈ కత్తులు షార్ప్ లేవా అంటే గైస్ ఘోరంగా షార్ప్ ఉన్నాయి. ఇగో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కట్ చేస్తుంది దేనికి కట్ చేసినా సరే. బట్ మన చెయ్యి ఎందుకు కట్ అవుతలేదంటే మనం గ్లౌజెస్ వేసుకున్నాం కదా, ఈ కట్ ప్రూఫ్ గ్లౌజెస్, వీటి వల్ల మన చేతులకు అయితే ఏమవుతలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా షార్ప్గా ఉన్న గాయస్ ఈ కత్తిని అయితే యూజ్ చేస్తున్నాము. ఇది ఘోరంగా షార్ప్ ఉంది. ఒకవేళ మనం దీనికి చేయి కోసినాం అనుకోండి, ఒక సెకండ్లో కట్ అవుతుంది. ఇప్పుడు మన గ్లౌజెస్ పైన టెస్ట్ చేద్దాం. ఇక ఏముంది, ఏం లేదు, కట్ అవుతుంది. ఈ షార్ప్గా లేదా అంటే ఇక మీరు చూడొచ్చు, పస పసదే అవుతుంది.
సో ఇటువంటి కట్ ప్రూఫ్ గ్లౌజెస్ని కనుక మీరు మీ అమ్మకి కావచ్చు ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, వాళ్ళు కూరగాయలు కోసేటప్పుడు లేదా ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏదైనా కట్ చేసేటప్పుడు ఇది వేసుకున్నారు అనుకోండి, చేతులకు బై మిస్టేక్లో కత్తి పోయి ఇట్లా పడ్డా ఏం కాదన్నట్టు. ఇది షార్ప్గా లేదా అంటే ఘోరంగా షార్ప్ ఉంది. ఒకసారి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ గ్లౌజెస్ని బయటకు తీసి దీనికి టేబుల్ పైన పెట్టి ఓయనికి ట్రై చేద్దాం, కట్ అవుతుందా లేదా. గట్టిగా పట్టుకో జింగా, ఒకసారి ఇది పట్టుకో, అట్లా పట్టుకో, గుంజి పట్టుకో. కట్టు పడ్డదిరా. దీన్ని గట్టిగా గుంజి మొత్తం ఉన్న బలం అంతా యూజ్ చేసి కట్ చేస్తే మీరు చూడొచ్చు చిన్న కట్ అయితే పడ్డది. కనిపిస్తున్నారా? ఫోకస్ అయితే లేదా? చిన్న కట్ అయితే పడ్డది అవధం ఏదో చిన్న కట్ అయితే పడ్డది. సో మనం ఇప్పుడు పడ్డది కట్టు, వీడు గట్టిగా దాన్ని గుంజి పట్టుకొని నేను బలవంతంగా ఓతే కోడి మెడలు కోసినట్టు అప్పుడైతే గాయస్ ఇదైతే కట్ కావడం జరిగింది. సో ఇవి కట్ ప్రూఫ్ గ్లాసెస్. మీకు 300 రూపీస్లో ఇంత మంచి గ్లౌజెస్ అయితే వస్తే ఏదైనా వర్క్ చేసినప్పుడు మీరు కనుక వీటిని వియర్ చేసారు అనుకోండి, ఎటువంటి డ్యామేజ్ లేకుండా మీరైతే వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, బై అండ్ ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఛానల్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే గైస్ ఫటాఫట్ లైక్ చేసేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.